మరో వైసీపీ మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ నేత వ్యాపారులను బెదిరింపులకు గురి చేశారా? కోట్ల రూపాయలు ముట్టజెప్పాలంటూ అధికారులతో బ్లాక్మెయిల్ చేయించారా? ఇంతకీ ఎవరా నేత? ఎవరిని బెదిరించారు? వాచ్ ది స్టోరీ. వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని అవినీతి అక్రమాల చిట్టా బయటకొస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు ఆమెపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వ్యాపారులను బెదిరించేందుకు పోలీసులను వాడుకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. తాజాగా ఓ వ్యాపారి ఈ మాజీ మంత్రిపై ఏపీ సిఐడికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో ఎవరిని బెదిరించారు, ఎంత వసూళ్లకు పాల్పడ్డారు అనే దానిపై ఏపీ సిఐడి విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. అయితే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న వ్యాపారి ఇప్పుడెందుకు సిఐడికి ఫిర్యాదు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విడతల రజనీని కావాలనే ఇరికించేందుకు ఫిర్యాదులు చేస్తున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విడతల రజని వైద్యారోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. జగన్ కేబినెట్లో మంత్రిగా ఆమెకు మంచి గుర్తింపే దక్కింది. కానీ మంత్రి పదవి రాకముందే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిలకలూరిపేటలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తనను భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని చిలకలూరిపేటకు చెందిన శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావు ఏసీబీ అదనపు ఎస్పీ మత్తె మహేంద్రకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. చిలకలూరిపేటలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ను చలపతిరావు మరో ముగ్గురితో కలిసి 2010 నుంచి నడుపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020 సెప్టెంబర్ 4న విడతల రజని తనను కలవాలంటూ పిఏ రామకృష్ణ ద్వారా క్రషర్ యజమానులకు కబురు పెట్టారు. దీంతో చలపతిరావు వ్యాపారంలో మరో భాగస్వామి అయిన నంబూరి శ్రీనివాసరావు రజని ఆఫీసుకు వెళ్లి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా వ్యాపారం చేసుకునేవారు ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి కదా అని ఆమె ప్రశ్నించినట్టు తెలిసింది. క్రషర్ నడుపుతున్నందుకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాము అన్ని అనుమతులతోనే సంస్థను నడుపుతున్నామని, అంత డబ్బు ఇచ్చుకోలేమని రజని పిఏకు చెప్పినా వినిపించుకోలేదట. ఆ తర్వాత విజిలెన్స్ ఎస్పీ జాషువా కనీసం నోటీసులు లేకుండా క్రషర్ను సందర్శించి క్రషర్ నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని, 50 కోట్లు జరిమానా కట్టవలసి ఉంటుందని చలపతిరావును బెదిరించినట్టు తెలిసింది. అయితే అంత మొత్తంలో కట్టలేనని సదరు వ్యాపారి చెప్పడంతో 2.5 కోట్లకు డీల్ కుదుర్చుకొని డబ్బులు చెల్లించినట్టు తెలిసింది. తాజా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు రజని అక్రమాల చిట్టా లాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా బెదిరించారా, సెటిల్మెంట్లు చేశారా అని ఆరా తీస్తున్నారట. అయితే రజనీపై మరికొందరు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. వారిని కూడా డబ్బుల కోసం ఆమె బ్లాక్మెయిల్ చేసినట్టు తెలిసింది. మొత్తంగా ఏపీ సిఐడి ఈ ఫిర్యాదుల ఆధారంగా రజనీని త్వరలోనే విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.